ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు 2వ దినాన 72వ కీర్తనలో నుండి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తూ నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనుటకు కావలసిన కృపను సమాధానం మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీ ఎదుట నిందారహితంగా నిలబట్టుకు కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సత్యవాక్యములో నుండి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శబ్దయంత్రము ద్వారా కూడా వింటున్న నీ ప్రజలను మీరు దర్శించండి. వారు ఎక్కడ ఉన్నా దేవుని భయము కలిగి బ్రతుకుటకు కృప దయచేయండి. మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా 72వ కీర్తనలో నుండి పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడతా ఉన్నాము. ఈరోజు రాత్రి మరి శ్రేష్టమైన విషయాలను దేవుని ద్వారా మనందరం బోధించబడి నడిపించబడదము గాక. ఆమేన్. చూడండి నాన్న, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం 72వ కీర్తనను నేర్చుకుంటున్నాము. ఈ 72వ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఒక ప్రార్థన. ప్రతి వచనం కూడా ఒక ప్రార్థన. నీతిమంతుడైన దావీదు చేసిన ప్రార్థనలు సేమ్ అలాగే సొలొమోను చేసినటువంటి ప్రార్థన విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే భూమండలం మీద ఒక రాజుగా ఉన్నటువంటి దేవుని ప్రజలు రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాజ్య పరిపాలన ఎవరిని మాదిరిగా ఉంచి రాజ్య పరిపాలన చేయాలో పరిశుద్ధ గ్రంథం దేవుని సన్నిధిలో ఏం నేర్పిందో ఈ విషయాలన్నీ మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూసి నేర్చుకుంటున్నాము. ఇందులో ప్రాముఖ్యంగా మనము మొత్తం 7 విషయాలను మనం చూడొచ్చు. మొదటి వచనం నుండి 4 వచనాల వరకు ఒక రాజు నీతి న్యాయములు కలిగి పరిపాలన ఎలా చేయాలి, ఎందుకు చేయాలో ఈ 4 వచనాల్లో రాయబడి ఉంది. అలాగే ఇలాంటి రాజు పరిపాలన చేసేటప్పుడు 5 నుంచి 7 వచనాల వరకు ఈ పరిపాలన ద్వారా ప్రజలు ఆ పట్టణాలు అన్నీ కూడా ఎలా ఆశీర్వదించబడతాయో చక్కగా రాయబడి ఉంది. మూడవది 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ రాజ్యము సర్వ ప్రపంచమంతా వ్యాప్తి చెంది సకల ప్రజలందరూ కూడా ఈ రాజ్యం యొక్క అధికారం కిందకి వస్తారని మనం మూడవదిగా 8 నుంచి 11 వచనాల్లో మనం చదువుకోవచ్చు. అలాగే 4వదిగా ఈ 72వ కీర్తన 12 నుంచి 14 వచనాల వరకు శాశ్వత రాజ్యమైన మెస్సయ్య రాజ్యము వస్తుందని, ఇందులో పేదలు బలహీనులు అందరూ కూడా రక్షించబడి విమోచించబడతారని, వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని రాయబడి ఉంది. అలాగే 5వది 15వ వచనం నుండి 15వ వచనం వరకు శాశ్వతమైన రాజ్యము
ఎలాగుంటుందో అది నిత్యము ప్రార్థనల చేత కట్టబడిన రాజ్యముగా ప్రజలందరూ కూడా క్షేమము కలిగి మరి చక్కగా వర్ధిల్లుతూ నిత్యము నిలుచు మరి ఆ రాజ్యమునకు వారసులు అవుతారని 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూడొచ్చు. అలాగే 18 నుంచి 19 వచనాల వరకు ఆ రాజు లేకపోతే ఆ దేవుడు, అంటే ఇక్కడ 18 నుంచి 19 2 వచనాలు, అసలు ఈ 72 కీర్తన అంతా ఈ 2 వచనాల్లో ఉంది. ఎందుకంటే ఈ పరిపాలన అంతా దేవుని ద్వారా జరిగే పరిపాలన అని, అందుకు దేవుడే మహిమ పొందాలని, ఘనత పొందాలని ఈ వచనాల్లో రాయబడింది. అంటే 18, 19 వచనాల్లో దేవుడే మహిమ, ఘనత, ప్రభావములు పొందిన వాడై ఉంటాడని రాయబడింది. ఈ 7వది ఈ ప్రార్థన ఎవరు చేశారంటే యెషయా కుమారుడు దావీదు ఈ ప్రార్థనలు చేసి ముగించెను అని రాయబడింది. అంటే ఈ 72వ కీర్తన అంతా కూడా ప్రార్థనా కీర్తన. ప్రార్థనలో ఇప్పుడు ఏ విషయాలు అడిగి పొందుకున్నాడో దావీదు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనందరం కూడా ఆలోచించినట్లయితే భూమండలం మీద రాజులైనా ప్రజలైనా కూడా దేవుని నీతి న్యాయములు కలిగి ఉండి రాజ్య పరిపాలన చెయ్యాలని ప్రార్థించినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే భూమండలం మీద ఒక రాజుకైనా ప్రజలకైనా దేవుని నీతి న్యాయాలతో పనేంటి? దేవుని నీతి న్యాయాల ద్వారా రాజులు ప్రజలు పరిపాలన జరగాలని ఎందుకు ప్రార్థించాలి? కారణం ఏంటి? ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఈ రాజుగా పరిపాలన చేసినప్పుడు దావీదు ప్రార్థనలో దేవుని ఏమని అడుగుతున్నాడంటే, దేవా, నీ నీతి నీ న్యాయములు కలిగిన వారమై మేము ప్రజలను రక్షించాలి. నీ నీతి న్యాయములు కలిగిన నీ పరిపాలనలో ప్రజలు రాజులు ఎలాంటి క్షేమము కలిగి ఉంటారో సేమ్ అట్లానే మేమందరం కూడా అలాంటి నీతి న్యాయములు కలిగిన వారమై సేవ చేయాలని ప్రార్థించాడు. అంటే ఇక్కడ మనందరం గ్రహించుకోవలసింది ఏంటంటే దావీదుకు దేవుని సహవాసంలో అతను గ్రహించింది ఏంటంటే దేవుని నీతి న్యాయాలు కలిగి పరిపాలించినప్పుడు మనం ఎలాగుంటామో ఈ అధ్యాయం అంతా చెప్తుంది. ఈ అధ్యాయంలో ప్రజలు రక్షించబడతారండి. ప్రజలు మరి నీతి న్యాయములు లేక మోసగించబడిన వాళ్ళందరూ విడుదల పొందుతారని, వారు రక్షించబడతారని, సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు ఈ నీతి న్యాయములు కలిగిన పరిపాలన ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రజలందరూ కూడా రక్షణ పొందుతారని, చక్కటి వర్షాలు కలిగినటువంటి పంటలు ఎలా పండుతాయో, వాళ్ళు పర్వతాల మధ్యలో కొండల మధ్యలో ఒక పచ్చటి వాతావరణం చూసి ఎలా ప్రజలు నెమ్మది పొందుతారో ఇవన్నీ కూడా రాయబడినాయి. ఇవన్నీ కూడా ఒక రాజు నీతి న్యాయములు కలిగి ప్రజలను పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చెప్పబడినటువంటి విషయాలను మనందరం చూసాం. నిన్నటి దినాన ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, అసలు మనకి నీతి న్యాయాలు కలిగి ఎందుకు ప్రజలు రాజులు బ్రతకాలి? కారణం ఏంటి? ఎందుకు అంత అవసరం ఏముందో మనకి? ఇలాగా దావీదు ఎందుకని ప్రార్థన చేశాడు అని చెప్పి మనందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. చూడండి, దావీదు కీర్తనలో మనం క్షమించండి 2వ సమూయేలు పుస్తకంలో దావీదు ఎలాగా ప్రార్థన చేశాడో మనందరం కూడా చూడొచ్చు.
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. దావీదు ఇశ్రాయేలీలు అందరి మీద చూడండి, ఇశ్రాయేలీలు అందరి మీద రాజు అయిన తర్వాత తన జనులు అందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. నీతి న్యాయములు బట్టి ఏలుతున్నాడంట. చూడండి, మనందరం ఇక్కడ 72వ కీర్తన 1వ వచనంలో చదివితే, దేవా అని ప్రార్థన ప్రారంభించినప్పుడు రాజునకు నీ న్యాయ విధులను, రాజు కుమారునికి నీ నీతిని తెలియచేయము. అంటే దావీదు 40 సంవత్సరాలు దేవుని నీతి న్యాయములు కలిగి ఇశ్రాయేలును పరిపాలించేటప్పుడు ఆయన భవిష్యత్తు తరాలను కూడా తన కుమారులు దావీదు వంశము భూమండలం మీద రాజులుగా ఏలినంత కాలం ఏం కోరుకుంటున్నాడంటే, నీ నీతి న్యాయములు కలిగి ప్రజలు పరిపాలించబడాలి అని చెప్పి కోరుకున్నాడు. దీనికి దావీదు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే, దావీదుకి ఈ మనసును పుట్టించింది ఎవరు? మనం ఇప్పుడు చాలా చాలా జ్ఞానంగా గ్రహించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని సంకల్పంలో మన గురించినటువంటి సంగతులు ఏమున్నాయో అవన్నీ బయటకు వస్తాయి. మరలా చెప్తున్నాను, మనం వ్యక్తిగతంగా దేవుని నీతిని న్యాయాన్ని ప్రేమించినప్పుడు, ఆయన పరిశుద్ధతను ప్రేమించినప్పుడు మన గురించి దేవుని సంకల్పంలో ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు మన ద్వారా జరిగించడాన్ని మనందరం చూడొచ్చు. దావీదు ఎలాంటి వాడంటే, పసితనంలోనే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. తన తండ్రి అరణ్యంలో గొర్రెలు కాసుకొని దూరంగా బ్రతకమని దావీదును పంపించేశాడు. దావీదు తల్లిదండ్రుల మధ్య లేకుండా ఒంటరిగా అరణ్యంలో ఉంటూ దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు దావీదు. విశేషం ఏంటో చెప్పనా? దావీదు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ దావీదుకు దగ్గరైనప్పుడు ప్రార్థనలో దేవునికి మన పట్ల ఉన్న సంకల్పం అంతా కూడా నెరవేర్చడాన్ని మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయితే ప్రజలందరికీ దూరం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళకి మన గురించినటువంటి భవిష్యత్తు సంగతులన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే మన భవిష్యత్తు గురించి దేవుని విడిచిపెట్టి ఎదుగుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే మన భవిష్యత్తును గురించి దేవునితో సహవాసం చేయటం మానేసి ఎవరి మట్టుకు వాళ్ళే కష్టపడి ప్రయాసపడుతున్నారు. నేను ఒక విషయం చెప్పనా, వీళ్ళ ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. చూడండి, దావీదు జీవితంలో మనం చూసినప్పుడు దావీదు నీతి న్యాయముల యొక్క బలమేంటో ఆ కాపుదలేంటో తెలిసిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని నీతి న్యాయములు తెలిసినప్పుడు ఏ వ్యక్తి కూడా ఎలా బ్రతుకుతాడో తెలిసిన, ప్రతి వ్యక్తి దేవుని నీతి న్యాయములు కలిగి బ్రతకపోతే తన బ్రతుకులో ఏం జరుగుతుందో గ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. ఈరోజు నేనేమంటానంటే దేవుని నీతి న్యాయముల యొక్క కట్టడలు ఎందుకు దేవుడు మనకిచ్చాడో, ఎందుకు అనుసరించాలో ఈ విషయాలు నీ హృదయానికి అర్థం కాకపోతే మన బ్రతుకులో ఎలాంటి ప్రమాదాలు వచ్చి పడతాయో మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే
దావీదు దేవుని నీతి న్యాయములు కలిగి ఎందుకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను రాజుగా ఉండి పరిపాలన చేశాడు? అలాగే సొలొమోను కూడా దేవుని నీతి న్యాయములు కలిగి రాజ్య పరిపాలన చేయాలని, తన భవిష్యత్తు తరాలందరూ కూడా దేవుని నీతి న్యాయములు కలిగి సేవ చేయాలని ఎందుకు దేవుడు కోరుకున్నాడు అనే సంగతి ఈరోజు మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ కీర్తన అంతా కూడా చదువుతున్నప్పుడు మనకి చాలా గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం 20 వచనాల్లో చక్కటి 19-20 వచనాల్లో చక్కటి అనుభవాల్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఇదంతా దావీదు ఎందుకు ప్రేమించాడు, ఎందుకు ప్రార్థించాడు, అవసరం ఏంటి, ఈరోజు మనందరికి అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, ఆ మాట చదువుకుందాం. కీర్తనల పుస్తకంలో మనందరం కీర్తనల పుస్తకంలో గనక మనం చూసినట్లయితే 98వ కీర్తనల పుస్తకం 98వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమికి తీర్పు తీర్చుటకై. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి మాట చాలా శ్రేష్టమైంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు. యెహోవా వేం చేసి ఉన్నాడు. మరలా జాగ్రత్తగా చదవన్నానా, మళ్ళీ ఒకసారి చదువున్నానా? భూమికి తీర్పు తీర్చుటకై. కీర్తనల పుస్తకం 98వ కీర్తన 9వ వచనం జాగ్రత్తగా మరలా చదవన్నానా? భూమికి తీర్పు తీర్చుటకై. చూడండి, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు. యెహోవా వేం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ భూమికి తీర్పు తీరుస్తున్నాడు నీతిని బట్టి, లోకానికి తీర్పు తీరుస్తున్నాడు నీతిని బట్టి. గమనించారా? న్యాయమును బట్టి జనులకు తీర్పు తీరుస్తున్నాడు. చూడండి, నీతిని బట్టి భూమికిని లోకమునకు తీర్పు తీరుస్తున్నాడు, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీరుస్తున్నాడు. ఇందుకు తీర్పు తీర్చడానికి దేవుడంట బయలుదేరి ఉన్నాడు అని చెప్పి మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, భూమి ఆకాశాలు, భూమి కింద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, రాజులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా దేవుడు తన నీతి న్యాయములను బట్టి తీర్పు తీరుస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు దావీదు ఎందుకు నీతి న్యాయములు కలిగి పరిపాలన చెయ్యాలని కోరుకుంటున్నాడు? ఎందుకు చెప్పండి? ఎందుకంటే భూమండలం మీద ప్రతి రాజుకి, ప్రతి ప్రజలందరికీ కూడా దేవాది దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏ ప్రజలైనా, రాజులైనా, ఎవరైనా సరే దేవుని తీర్పులకు భయపడి బ్రతకాలి. రాజులైతే దేవుని నీతి న్యాయాన్ని కలిగి ఉండి రాజ్య పరిపాలన చేయాలి. ప్రజలందరూ కూడా ఒక దినాన దేవుని తీర్పులకు భయపడాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనకి ఇక్కడ గ్రహింపు కావాల్సింది ఏంటంటే, నీతి న్యాయములు లేకుండా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, మనుషులు దేవుని తీర్పులకు భయపడతలేదు, లేకపోతే రాజులు దేవుని తీర్పునకు భయపడతలేదు అనే సత్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు దావీదు ఎందుకు భయపడుతున్నాడు అని అంటే, దావీదు భూమి మీద, రాజుల మీద, ప్రజల మీద నీతి న్యాయములు కలిగి పరిపాలించకపోతే, నీతి న్యాయములు కలిగి బ్రతకకపోతే దేవుని తీర్పు వారి మీద ఉంటది అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దావీదు దేవుని తీర్పులను గుర్తెరిగి
అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా, నీ నీతి న్యాయములు కలిగి మేము గనుక బ్రతకకపోతే ఒక రోజున నీ న్యాయమైన తీర్పులోకి మేమందరం వచ్చి నిలబడాలి. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 20వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, చదువునానా? మరియు ధవళమైన మహాసింహాసనమును చూడండి, ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన, ఇప్పుడు చూడండి, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, ఒకనిని నేను చూచి తిని. భూమి ఆకాశములు, ఇప్పుడు చూడండి, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి, ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువు చోటు కనబడలేదు. వాటికి నిలవ చోటు కనబడలేదు. మరియు గొప్పవారేమి, మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ, మృతులైన వాళ్ళందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడును. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడినట్లుగా వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములనున్న మృతులను అప్పగించెను. వానిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతివాడు తీర్పు పొందెను. రాజు తీర్పు పొందాడు, ప్రజలు తీర్పు పొందారు, భూమి ఆకాశాలు తీర్పు పొందుతున్నాయి. అన్ని కూడా తీర్పులో నిలబడుతున్నాయి. ఏ ఒక్కళ్ళు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. కంటిన్యూ చేయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎవరి పేరును జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాని అగ్నిగుండంలో పడవేయబడును. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఒక రాజు తన ప్రజలను పరిపాలన చేయాలంటే దేవుని నీతి న్యాయములు కలిగి పరిపాలన చేయాలి. ఒక నీతి గల రాజు మెస్సయ్య, ఆయన ఎలాగా నీతి న్యాయములు కలిగి పరిపాలన చేస్తాడో ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరూ కూడా నీతి న్యాయములు కలిగి రాజ్య పరిపాలన చేయాలి. ప్రజలు కూడా దేవుని నీతి న్యాయముల ప్రకారం నడిపించబడాలి. ఒకవేళ అలా గనక నడిపించబడకపోతే ఏం జరుగుతుందంటే తీర్పులు జరుగుతాయి. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకా వేరొక మార్గం ఏమీ లేదు. ఇక మనుషులందరికీ తీర్పులు జరుగుతాయి. దేన్ని బట్టి? దేవుని నీతి న్యాయముల బట్టి. అందుకని దావీదు ఏం కోరుకుంటున్నాడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో దేవుని సంగతులు తెలిసినటువంటి దావీదు బ్రతికొండగానే ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా, మా రాజులు అందరూ కూడా నీతి న్యాయములు కలిగి, మా ప్రజలందరూ కూడా నీ నీతి న్యాయములు కట్టడలు కలిగి అనుసరించి నడిచి బ్రతకాలయ్యా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ ప్రార్థనను బట్టి సొలొమోను ఏం చేశాడు? అదే ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తన ప్రజలను నడిపించడానికి తెలివి, వివేకమును, జ్ఞానమును, ఐశ్వర్యములు, ధనఘనతలు అన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదించాడు సొలొమోన్ని. ఆ ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు నేనేమంటానంటే మనం కూడా దేవుని నీతి న్యాయములు కలిగిన వారిగా బ్రతకాలి. ఈ విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క నీతి న్యాయములు ఎలాగో తీర్పు తీరుస్తాడంటే మీరు గనక గమనిస్తే యెషయా పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. యెషయా పుస్తకం 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. కంటి చూపును బట్టి, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. ఇప్పుడు చూడు, దేవుని తీర్పులు ఎప్పుడు కూడా కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు.
తాను వినిన దానిని బట్టి విమర్శ చేయుడు దేవుడు ఎప్పుడు కూడా. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. గమనించారా? నీతి న్యాయములు కలిగి పరిపాలన చేసినప్పుడు అంట తోడేలు గొర్రెపిల్ల నివాసము చేయును. చూసారా? అంటే దేవుని నీతి న్యాయములు ఏముండవంటే ఒకరినొకరు చంపుకొని తినేటువంటి జీవితాలు ఉండవు. బిడ్డలారా, ఈ విషయాలు చిన్నవి కాదు. దేవుని నీతి న్యాయములు కలిగి బ్రతకడానికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ జీవితంలో కానీ ఏముండవో తెలిసిన ఒకరినొకరు చంపుకునేటువంటి జీవితాలు ఉండవు. ఈ రోజుల్లో చూడండి, నీతి న్యాయములు కలిగి జీవించకపోవడం వలన ప్రతి ఇంట్లో పిల్లల తల్లిదండ్రులు చస్తే బాగుండు అని కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లలు చనిపోతే బాగుండు అని కోరుకుంటున్నారండి. అంటే దేవుని నీతి న్యాయములు మన జీవితాల్లో మరణం లేకుండా కాపాడుతుంది. ఇప్పుడు దైవజనుడైన దావీదు ఎలా గుర్తుపట్టాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించినప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మన భవిష్యత్తు గురించినటువంటి సంకల్పం అంతా కూడా బయటపడింది. ఇప్పుడు చూడండి, మనలో నుంచి మన కుటుంబాల్లోంచి మరణాలను తప్పించగలిగింది ఏంటో తెలిసిన దేవుని నీతి న్యాయములు కలిగి జీవించడమే. అంటే ఈరోజు మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు అందరూ కూడా దేవుని నీతి న్యాయములు కలిగి జీవించినప్పుడు వారి కుటుంబాల్లో ఏముండవో తెలిసిన నరహత్యలు ఉండవు, ప్రమాదాలు ఉండవు. కంటిన్యూ చేయమక్కడ. గొర్రెపిల్ల మేకయు తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, గొర్రెపిల్ల దగ్గర నివాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను, మేకపిల్ల దగ్గర పండుకొను, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క నీతి న్యాయములు గనక ఉన్నప్పుడు ఎక్కడా కూడా గొడవలు కానీ విభేదాలు కానీ సమస్యలు అన్నిటిలో కూడా దేవుని యొక్క నీతి న్యాయములు గొప్ప సమాధానాన్ని కలుగచేస్తాయి. బిడ్డలారా, ఈ రోజున ఎక్కడ చూడండి, ఈ రోజున ఏ కుటుంబాలు చూడండి, ఏ రాష్ట్రం చూడండి, ఏ ప్రజలు చూడండి, ఏ రాజ్యము చూడండి, ఏ అధికారులు చూడండి, ఎక్కడా కూడా నెమ్మది లేని బ్రతుకులు అయిపోయినాయి. ఒకరినొకరు నమ్మలేక ఆడు చస్తే మనకు బాగుంటుంది, ఈడు చస్తే మనకు బాగుంటుంది అనుకునేటువంటి కాలాలు వచ్చేసినాయి. బిడ్డలారా, ఇదంతా ఎందుకో తెలిసిన న్యాయముగా తీర్పు తీర్చు, నీతి న్యాయములు కలిగి పరిపాలించు దేవుని యొక్క తీర్పులు ఉన్నాయని ముందుగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు దేవుని చేతిలోకి వచ్చి ఆయన నీతి న్యాయములు కలిగిన కట్టడలు కలిగినటువంటి జీవితాన్ని చేయగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడైతే కంటి చూపును బట్టి వినేటువంటి మాటలను బట్టి ఆయన జడ్జిమెంట్ చేయడు, కానీ ఆయన చట్టాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి నీతి న్యాయములను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని రాయబడింది. చూడండి, యిర్మీయా పుస్తకంలో దావీదు వంశములో రాజుగా నిలబడి రాజులుగా ప్రజలను పరిపాలించే వారు గురించి ప్రవచనం ఏం చెప్తుందో చూడండి. యిర్మీయా పుస్తకం 23వ అధ్యాయం 5వ వచనం గనక మనం చదివితే, దావీదు నీతి చిగురు పుట్టించును, దావీదునకు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించును, అతడు రాజై పరిపాలన చేయును. ఇప్పుడు చూడండి, దావీదుకు నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజై పరిపాలన చేయును. గమనించారా?
అక్కడే 2వ సమూయేలు పుస్తకం 23:3లో కూడా ఏమంటదంటే, మనుషులను ఏలుటకు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ప్రజలను ఏలును అని రాయబడింది. చూసారండి, ఈ రోజున దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, భూమండలం మీద నీతి న్యాయములు కలిగి బ్రతకపోతే ఎలాంటి రాజుల మీదైనా ఎలాంటి ప్రజల మీదైనా ఆయన తీర్పులు వస్తాయి అనేటువంటి సంగతిని మనం చూడొచ్చు. ఆమోసు పుస్తకంలో నేను ఒక మాట చదివిస్తాను, చూడండి నాన్న. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. చూడండి ఆ మాటలు. ఆమోసు పుస్తకము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన తీర్పులు ప్రారంభమైనప్పుడు దేవుని ప్రజల మధ్యలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. నీళ్లు పారినట్లుగా, ఇప్పుడు చూడండి, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనియండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మల్ని చెరగొని పోవదును అని. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని, మీరు మీ దేశములో నీళ్లు పారునట్లుగా న్యాయమును జరగనియండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహించనియండి. ఇది ఎందుకు జరగట్లేదు అంటే, ఈ దేవుని ప్రజలు ఏమైపోయారంటే విగ్రహారాధికులు అయిపోయారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. బిడ్డలారా, ఈ రోజున వ్యాధులకి, రోగాలకి, అనుమానాలకి, నిందలకి, భార్య భర్తను అనుమానించడం, భర్త భార్యను అనుమానించడం, తల్లిదండ్రులు బిడ్డలను అనుమానించడం, బిడ్డలు తల్లిదండ్రులను అనుమానించడం, ఎక్కడ చూసినా తల్లిదండ్రులు చనిపోతే బాగుండని బిడ్డలు ఎదురు చూడడం, బిడ్డలు చనిపోతే బాగుండని తల్లిదండ్రులు ఎదురు చూడడం, ఎంత భయానకరమైన పరిస్థితులు ఈ రోజున దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న కుటుంబాల్లో పనిచేస్తున్నాయండి. చూసారా బిడ్డలారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాడుతున్నాను. ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదండి. మనుషుడు బ్రతికున్నంత కాలం రాజులైనా, మనుషులైనా, గొప్పవాడైనా, పేదవాడైనా, ఎవడైనా సరే దేవుని నీతి న్యాయములు కలిగి ఉండి బ్రతకకపోతే ఆయన తీర్పులు మన మీదకి వస్తాయనే సంగతులు మనందరం చూడొచ్చు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఇంత అద్భుతంగా నడిపించబడినప్పటికీ దేవుడు ఫరో చేతిలో 430 సంవత్సరాలు వాళ్ళని బానిసగా అప్పగించాడు. వారిని రక్షించుకొని బయటకు తీసుకొచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విననప్పుడల్లా శత్రువుల చేతికి దేవుడు అప్పగించి తీర్పు తీర్చినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. అంటే ప్రజలను కానీ లేకపోతే రాజులను కానీ దేవుడు ఎక్కడా ఊరుకోలేదు అనే సంగతి మోషేకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడినప్పుడు కానివ్వండి, అరణ్యంలో దేవునికి విరోధంగా లేచినప్పుడు దేవుడు ఎక్కడ కూడా తీర్పు తీర్చకుండా మానలా. మీరు కావాలంటే సంఖ్యాకాండంలో మీరు చూడండి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 26 నుంచి ఇంచుమించుగా 35 వచనాల వరకు మనం చదువుకోవచ్చు. చూడండి నా మాటలు. నేను మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజమును. ఇప్పుడు చూడండి, నాకు విరోధంగా సనుగుచుండినటువంటి ఈ చెడ్డ సమాజము నేనెంతవరకు సహించవలను. ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను చూడండి, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి సనుగులు చూసినప్పుడు దేవుని తీర్పు బయలుదేరుతుంది. బిడ్డలారా, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
వీళ్ళంతా దేవుని ప్రజలు, రక్షించబడిన వాళ్ళు, ఫరో చేతిలో నుంచి దేవుడు విడిపించి కాపాడినటువంటి ప్రజలు. వీళ్ళు దైవజనుడికి దేవునికి విరోధంగా గొణిగి సనగడం వలన దేవుని తీర్పులు బయలుదేరుతాయి. నేనేమన్నానంటే, ప్రజలు కానీ రాజులు కానీ దేవుని న్యాయమును, దేవుని నీతిని వెతికి వెంటాడి వారిని కలిగి జీవించాలి. దేవుని నీతిని, న్యాయమును కలిగి జీవించాలి. ఒకవేళ అలా లేకపోతే ఎవరికైనా సరే దేవుని తీర్పులు బయలుదేరతాయి, ఏమి సందేహం లేదు. దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. మమ్మల్ని ఏమనడు. దైవజనుడికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, దేవునికి విరోధంగా మనం ప్రవర్తించిన క్షమించమని అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడని భ్రమపడమాకండి, భ్రమపడద్దు. ఆయన నీతి న్యాయములు దేవుని యొక్క లేఖనాల్లో ఖచ్చితంగా రాసి పెట్టాడు. ఆయన ఈ నీతి న్యాయములు కలిగి జీవించని ఎవరి మీదైనా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆమోసుతో ఏమని చెప్తున్నాడంటే, మీరు నీతిని న్యాయములు నీళ్ల వల్లే ప్రవహించనివ్వండి, నీతిని గొప్ప ప్రవాహం వల్లే ప్రవహించనివ్వండి, మీ దేశంలో ప్రజలు నెమ్మది కలిగి బ్రతుకుతారు. నీతి న్యాయములు కలిగి లేరు గనుక దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తున్నాడు. గమనించారా? ఏమని తీర్పు తీర్చాడు? కంటిన్యూ చేయనా? నాకు విరోధంగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించుదును? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు నేను చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ కూడా, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైబడిన నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు, అందరూ కూడా రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన, గమనించారా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, సొంత ప్రజలు. దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్లకుండా వీళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలి చచ్చిపోతున్నారు. ఆ పిల్లను పట్టుకోండి అయ్యా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాలి చనిపోతారు అంటే దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మాత్రం వెళ్ళరు. బిడ్డలారా, చెవిగలవారు విందురుగాక. సంఘములో చేర్చబడి రక్షించబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను, నేను మంచోడని నువ్వు ఎన్ని అనుకున్నా దేవుడు కంటి చూపును బట్టో లేకపోతే వినేదాన్ని బట్టి తీర్పు తీర్చడో. నీతి న్యాయాలు, ఆయన నీతి న్యాయాలు, చట్టాలు భూమండలం మీద ఉన్నాయి. ఆయన కట్టడలో ఆజ్ఞలు భూమండలం మీద ఉన్నాయి. ఎవరైతే ఆయన కట్టడలో ఆజ్ఞలు, ఆయన నీతి న్యాయములు అనుసరించి నడవకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తీర్పులు జరుగుతాయి. వాళ్ళు రక్షణ ఉన్నా, మారు మనసున్నా, ఎలాంటి బ్రతుకు బ్రతికినా దేవునికి విరోధంగా ఎక్కడ ఎలా బ్రతుకుతున్నారో దాని విషయంలో ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది. వీళ్ళకి పనిష్మెంట్ దేవుడు ఏమిచ్చాడు తెలిసిన? ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఇచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వీళ్ళు కనపడరు. ఎందుకని? వీళ్ళు అరణ్యంలోనే రాలి చచ్చిపోతారు. అరణ్యం అంటే లోకం, లోకంలోనే రాలి చచ్చిపోతారు. యెహోషువ, కాలేబులు తప్ప ఇక మరి ఎవ్వరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారు. మీరు గుర్తుపడుతున్నారా? దేవుని తీర్పులు ఎలా జరుగుతున్నాయో ఆలోచించారా? ఇదంతా ఏంటి? దేవుని ప్రజల మీద తీర్పు. సొదొమ గొమొర్రా ప్రజల మీద కూడా దేవుని తీర్పులు ఎలా వచ్చినాయో తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనాలు చదువునానా? ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి.
అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకములను ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించి వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. నేల మట్టుకు నాశనము చేశాను. చూసారా, సొదొమ గొమొర్రా ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూ, పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, వృద్ధులు లేరు, అందరూ కామాతురతతో బ్రతికారంటండి. మీరు అదే 19వ అధ్యాయంలో 9వ వచనం నుండి గనక చదవగలిగితే, పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనెను. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అని ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి 4వ వచనమా, లేకపోతే వాళ్ళు బాలురును వృద్ధులను ప్రజలందరూ అని చూడు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలు అందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూలినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని. చూసారా, ప్రజలందరూ కూడా, వృద్ధులు పెద్దలు పిల్లలందరూ కూడా కామాతురత కలిగిన వాళ్ళే బ్రతుకుతున్నారంటండి. దేవుని తీర్పులు ఆగినాయండి. ఇప్పుడు దావీదు ఎందుకు రాజులు ప్రజలు దేవుని నీతి న్యాయం కలిగి ఉండి పరిపాలించాలని కోరుకుంటున్నాడంటే, మన వెనక దేవుని తీర్పులు ఉన్నాయి. అందుకు దావీదు దేవుని తీర్పులకు భయపడి ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డారా, ఈ రోజున దేవుని తీర్పులకు భయపడి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజు బతికుండగా నేను, నా పిల్లలు, నా భార్య బిడ్డలు, భర్తలు అందరూ కూడా దేవుని కట్టడలు కలిగి నీతి న్యాయములు కలిగి బ్రతకకపోతే ఒక రోజున దేవుని తీర్పు నా మీదకి, నా బిడ్డల మీదకి, కుటుంబం మీదకి వస్తుంది అని భయపడే వాళ్ళు ఉన్నారండి. లేరండి. ఏం చెప్తాం చెప్పండి? మీకు విషయం చెప్పనా, ఇశ్రాయేలీల రాజుల్లో సొలొమోను కూడా ఒక రాజు. సొలొమోను కూడా పరిపాలన చేశాడు. విషయం ఏంటి చెప్పనా? చదవండి, మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు చదవండి. మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవులను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. ఆ దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ రాజ్యము నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. గమనించారా? ఇప్పుడు చూడండి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఈ ప్రార్థన చేశాడు. దేవా, నీతి న్యాయములు కలిగి నేను పరిపాలన చేయాలి అని అడిగినప్పుడు దేవుడు తెలివి, వివేకమును, జ్ఞానమును, ఆ సంపదలను అన్ని ఇచ్చినప్పటికీ దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై దావీదుతో సొలొమోనుతో డైరెక్ట్ గా మాట్లాడినప్పటికీ వినకపోగా సొలొమోను ఏం చేశాడు తెలిసిన? అన్య దేవతల
బలిపీఠములు కట్టించాడు సొలొమోను. బిడ్డలారా, విషయం ఏంటో చెప్పిన, దావీదు నీతిమంతుని కుమారుడైన సొలొమోను అయినప్పటికీ కూడా దేవుడు తీర్పు తీర్చడం మానలా. ఇశ్రాయేలీయులకు రాజు అయినప్పటికీ కూడా సొలొమోను తీర్పు తీర్చడం మానలా. ఏం చేశాడు తెలిసిన? తన రాజ్యం తన దగ్గర నుంచి తీసేసి వేరే వారికి ఇచ్చేశాడు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేసేది ఏంటో చెప్పనా? నువ్వు రాజువవు, నీతిమంతుడు బాబు, దైవజనుడు బాబు, లేకపోతే ప్రవక్త బాబు, లేకపోతే ప్రజలను పరిపాలించే రాజు బాబు, గొప్పడు బాబు, ఉద్యోగస్తుడు బాబు, ఎంత గొప్పవాడివైనా దేవుని తీర్పులు ఒక రోజున మన మీదకు వస్తాయి. ఎప్పుడు నీవెప్పుడైతే దేవుని నీతి న్యాయములు కట్టడలు అనుసరించి నడవకుండా ఉంటావో అప్పుడు తప్పనిసరిగా మన మీదకి దేవుని తీర్పులు వస్తాయి. సొలొమోను ప్రార్థన చేశాడు కదా అని తీర్పు తీర్చడం మానేడండి దేవుడు. ఇశ్రాయేలీయులకి రాజు అయినప్పటికీ కూడా దేవుడు తీర్పు తీర్చడం మానలేదు. బిడ్డలారా, ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నీతి న్యాయములు కలిగి ప్రజలు బ్రతకాలి, రాజు పరిపాలన చేయాలి. కారణం ఏంటి తెలిసిన? దేవుని తీర్పులు ఉన్నాయి. యెరోబామును కూడా దేవుడు తీర్పు తీర్చాడు. బంగారపు దోళ్లను చేసి ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి విగ్రహాలు కట్టి టెంపుల్స్ను కట్టి పూజలు చేసినప్పుడు దేవుడు అతని సంతానం మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. యెరోబాము, ఆహాబు, యెజబెల్ విషయంలో కూడా దేవుడు అదే తీర్పులు తీర్చాడు. ఏ రాజులను విడిచిపెట్టలేదండి. ఇశ్రాయేలు రాజులను విడిచిపెట్టలేదు, యోధా రాజులను కూడా విడిచిపెట్టలేదు, మనష్షేని విడిచిపెట్టలేదు, యెహోయాకీమును కూడా, సిద్కియాను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. అర్థమైందండి? సిరియా రాజులను, ఇతర అన్య దేవతల రాజులను కూడా, సిరియా రాజులను కూడా, సన్హెరీబు రాజును కూడా విడిచిపెట్టలే, దేవుడు తీర్పు తీర్చాడు. బెల్షాజరు అన్య రాజులను కూడా, బెల్షాజర్ అనే రాజును కూడా దేవుడు తీర్పు తీర్చక మానలేదు. మీరు దానియేలు పుస్తకం 5వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఆ మాటలు 2 మాటలు చదివి నేను ముగిస్తాను. చూడండి, టైం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దానియేలు పుస్తకం 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువునానా? అయితే అతడు మనసును అతిశయించి, బెల్షాజరు అతని మనసులో అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు కలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు వారిని స్థాపించునని, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతను తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశము మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్షాజరు అను అతని కుమారుడవు నీవి సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకుని వాటితో త్రాగుచు. చూసారండి, దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణాలను తెచ్చుకొని తాగి తిని తిరుగుతాడటండి బెల్షాజర్ రాజు. దేవుడు ఊరుకున్నాడండి. మెనెమెనెటికెళ్ళని బార్సిలని దేవుని తీర్పులు ప్రారంభించబడ్డాయి. అతడు అన్య దేశపు రాజు అయినప్పటికీ కూడా దేవుడు అతడిని తీర్పు తీర్చక మానలేదు.
రాజులను గడ్డి మేపించాడు. రాజులను జంతువుల వలె గడ్డి మేపించి ఆయన తీర్పులు తీర్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. గమనించారా? ఆలయ సంబంధముకు ఉపకరణాలంటే ఎవరు? మనమే దేవుని ఆలయం. మన అవయవాలన్నీ కూడా, కన్ను, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఆలయ సంబంధముకు ఉపకరణాలు. ఈ కంటిని మన ఇష్టం వచ్చినట్టు వాడితే, ఈ చేతులను, అవయవాలను మన ఇష్టం వచ్చినట్టు వాడితే దేవుని తీర్పులు వచ్చి పడతాయి. గ్రహించే వాళ్ళు ఉన్నారండి? భవిష్యత్ వర్తమాన కాలంలో జరగబోయే విషయాలు దావీదు ఎరిగి ఉండి దేవుని తీర్పులకు భయపడి, ప్రభా మేము బ్రతుకుండగా నీతి న్యాయములు కలిగిన రాజుల చేతిలో మేము పరిపాలించబడాలని కోరుకున్నారండి. బిడ్డలారా, వింటున్నారా? మీకు విషయం చెప్పనా? కొత్త నిబంధనలో కూడా మనం చదువుకోగలిగితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యజమానులారా పరలోకములో మీకును యజమానులు ఉన్నారని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది గమనించారా? దైవజనుల పట్ల నీ దాసుల ఎడల మనకు పరలోకంలో ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడని ఎరిగి మనము నీతి న్యాయములు కలిగిన వారిగా బ్రతకాలి. కొత్త నిబంధన కూడా చెప్తుందండి ఆ మాటలో. క్రొత్త నిబంధన పుస్తకంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఇంకా యేసుప్రభు ఉన్న దినాల్లో కూడా మనం చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 50-51 వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనం కూడా మనం చదువుకోవచ్చు. అరిమతయు అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. చూడండి, నీతిమంతుడై దేవుని రాజ్యమునకు కనిపెడుతూ ఉన్నాడంటండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, గుర్తుపట్టగలుగుతారండి? మన జీవితాలకు అర్థమైద్దంటారా? యజమానులారా జాగ్రత్తగా ఉండండి. మనందరికీ పరలోకంలో యజమానుడు ఒకడున్నాడని ఎరిగుండండి. ఎరుగుండి ఆయన తీర్పు తీరుస్తాడని ఎరుగుండి నీతి న్యాయములు, ఆయన ధర్మములు కలిగి ప్రవర్తించండి. మనందరం కూడా కొత్త నిబంధన సంఘంలో కూడా రాయబడింది. కొలస్సీ సంఘానికి పౌలు రాశాడు. యేసు ప్రభువు ఉన్న దినాల్లో కూడా అరిమత యోసేపు అనే అతను కూడా నీతిమంతుడై ఉండి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. గమనించారండి? తెస్సలోని పత్రికలో కూడా మీరు చూడండి, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకో. విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను ఎంత నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. దేవుడు కూడా సాక్షి అయి ఉన్నాడు. చూడండి, సంఘములో దైవజనులమైన మేము విశ్వాస సంబంధమైన జీవితం, నీతి న్యాయములు కలిగిన జీవితం ఎలా చేసామో ఇందుకు సంఘము సాక్షిగా ఉంది, దేవుడు కూడా సాక్షిగా ఉన్నాడు. అంటే బ్రతికుండంగా మనందరం కూడా దేవుని నీతి న్యాయములు కలిగి బ్రతకాలని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా గనక లేకపోతే పరలోకమందు నీతి న్యాయములు కలిగిన దేవుడు మనకున్నాడు, ఆయన తీర్పులు మన మీదకు వస్తాయని దేవుని యొక్క సత్యవాక్యము మనకి బోధిస్తా ఉంది. గుర్తుపట్టారండి? అందుకనే దావీదు ఎలా ఉంటున్నాడంటే గడగడలాడుతున్నాడు. దావీదు ముందుగానే ఎరుగుండి ఆయన సన్నిధిలో నీతి న్యాయములు కలిగి రాజు పరిపాలన చేయాలని, ప్రజలు నీతి న్యాయములు కలిగి బ్రతకపోతే నెక్స్ట్ ఆయన తీర్పులకు గురవుతామని భయపడుతూ ప్రార్థించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఈరోజు మనకి ఏమర్థం కావాలంటే, ప్రతి వ్యక్తి కూడా దేవుని నీతి న్యాయములు కలిగిన వాడిగా
నడిపించబడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రజల పట్ల, అందరి పట్ల, రాజుల పట్ల నీతి న్యాయముల ప్రకారంగా, ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా మనందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. అందుకనే తీర్పు నుండి తప్పించబడాలి. ఆ తీర్పు నుండి తప్పించబడడానికి ఇప్పుడు ఏం చేయాలంట? ప్రార్థించాలి అని రాశాడు. దేని కొరకు ప్రార్థించాలి? ఇప్పుడు మన జీవితంలో కానివ్వండి, మన బిడ్డల్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, దేవుని నీతి న్యాయములు కలిగి బ్రతకాలని, ఆయన కట్టడలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా జీవించాలని, ఒకవేళ అలా బ్రతకకపోతే ఖచ్చితంగా మన మీదకి తీర్పులు వస్తాయని ఎవరైతే భయపడతారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా దేవుని పాదాలు పట్టుకొని మనము నీతి న్యాయములు కలిగి బ్రతకాలని రాయబడింది. అపోస్తులు కూడా కొత్త నిబంధనలో మేము మీ ముందులో ఎలా బ్రతికాము, దేవుని నీతి న్యాయములు కలిగి, మనకంటూ పరలోకం ముందున్న ఒక తండ్రి ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు గనక మేము మీ ముందర ఏ నీతిని కలిగి బ్రతికామో, ఎలా బ్రతికామో మీరు చూశారు, మీరు సాక్షులు, మాకు దేవుడు కూడా సాక్షులు అని చెప్పాడు. బిడ్డలారా, ఈరోజు రాత్రి నిజంగా దేవుని తీర్పులకు భయపడితే మనందరం కూడా చూడండి, దేవుని తీర్పుల్లో మనుషులు తప్పించుకోలేదు, అన్య దేశపు రాజులు తప్పించుకోలేదు, ఇశ్రాయేలు రాజులు తప్పించుకోలేదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా తప్పించుకోలేదు, ఎవ్వరూ కూడా తప్పించుకోలేదు. అందుకని ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే దేవుని తీర్పులు ఉన్నాయి. మన పైన ఒక తండ్రి ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన మనలను తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పు భూమండలం మీద, ఆయన ప్రజల మీద తీర్పు తీర్చబడుతున్నాడు. ఎలాగా? ఆయన నీతిని బట్టి తీర్పు జరుగుతుంది, ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. అందుకనే ఈ రోజున మనందరూ కూడా ఆయన న్యాయమును, నీతిని కలిగి బ్రతకడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాల 2వ దినాన నీ బలమైన స్వరాన్ని వినిపింపజేసి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈరోజు రాత్రి ఎందుకు దావీదు ఒక రాజు తన ప్రజలను నీతి న్యాయములు కలిగి పరిపాలించాలో, ఎందుకు ప్రార్థించాలో నాయన ఈరోజు 2వ దినాన, శుద్ధీకరణ కూటాల 2వ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. నిజమే, మేమందరము ఒకవేళ ప్రజలైనప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలైనప్పటికీ, సొదొమ గొమొర్రా ప్రజలైనప్పటికీ నీ నీతి న్యాయములు కలిగి నడవకపోతే తీర్పులు తీర్చావు. అన్య దేశపు రాజులను కూడా తీర్పులు తీర్చావు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజులను కూడా తీర్పులు తీర్చావు. యోధా రాజులను కూడా తీర్పులు తీర్చావు. ఫరోను కూడా తీర్పులు తీర్చావు. ప్రభా, ఈ తీర్పుల నుంచి ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు. లూసిఫర్ను కూడా తీర్పు తీర్చే దేవుడవు నాయన. కనుక నీ తీర్పుల నుండి ఏ మనుషుడు తప్పించుకోలేడు. కాబట్టి బ్రతికుండగానే నీ నీతి న్యాయములు కలిగిన వారిగా బ్రతకాలని నాయనా ఈ రాత్రి మా మంచి బోధకుడిగా మాకు బోధించి మా హృదయాలను నా తండ్రి మీరు తట్టి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, మొరపెట్టడానికి మా నాయన మేము నీతి న్యాయములు కలిగిన జీవితం మేము చేయాలని మొరపెట్టే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సొలొమోను మరి రాజు అయినప్పటికీ కూడా సొలొమోను కూడా తీర్పు తీర్చగా మానలేదు నాయన. తన రాజ్యమును మరి ఇతరులకు తీసి ఇచ్చేసావు. నీ తీర్పు నుంచి ఏ మనుషుడు తప్పించుకోలేకపోయాడు. ప్రభా, ఈ రోజున మేము కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. కనుక ఈరోజు రాత్రి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ తీర్పులకు భయపడి నీతి న్యాయములు కలిగి మా నాయన నీ ఎదుట నిందారహితంగా బ్రతుకుటకు మాకు, సంఘానికి, నా బిడ్డలందరికీ, వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకొని
ఆయన ఎదుట తీర్పులో నుండి తప్పించబడినట్లుగా కృపనిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన తీర్పుల నుండి తప్పించబడినట్లుగా నీతి న్యాయములు కలిగి వర్ధిల్లుదుముగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ లార్డ్. అయ్యా